హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుండి మువ్వల వడ్డానం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మా ఇంట్లో నాన్నగారు పెద్ద. ఆయనకు 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. ఆ రోజుల్లో ఇంట్లో పెద్ద కొడుక్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. తండ్రికి కుడి భుజం పెద్ద కొడుకు. పెద్దన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అనేవారు. ఏదైనా కావాలంటే గబాలన పెద్దన్నయ్య దగ్గరికే వెళ్ళేవాళ్ళు. రెండో వాడికి పెద్దవాడికి వయసులో 2-3 ఏళ్ల తేడానే అయినా బోలెడంత పెద్దరికం. ఇక ఆయన అర్ధాంగికి ఆయన కంటే ఇంకాస్త ఎక్కువే ఉండేది బాధ్యతలు. అప్పట్లో పిల్లలకి పెళ్ళయ్యాక కాపురానికి వెళ్ళటానికి కొంత వ్యవధి ఉండేది. ఆ సమయంలో ఆడపిల్లకి కోచింగ్, అత్తవారి ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ చెప్పేవారు. అదే పెద్ద కోడలైతే ఇంకొంత ఎక్కువ సిలబస్ అన్నమాట. మా అమ్మ అలాగే శిక్షణ పొంది 14 ఏళ్లకి కాపురానికి వచ్చింది. ఆ చెయ్యి ఈ చెయ్యి అడ్డుగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి అన్నట్టుగా ప్రారంభ దశ గడిపేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ ఇంట్లో ఆవిడకున్న గౌరవం ఇంకెవ్వరికీ ఉండేది కాదు. గౌరవంతో పాటు బంధువులు, బాధ్యతలు కూడా ఉంటాయి కదా. నాన్నగారికి ఎప్పుడు మునగానాం తేలానాం అన్నట్లు ఉండేది. చీటీ మాటికి ట్రాన్స్ఫర్లు. ఆ మార్పుల వల్ల జీతాలు రావటం కూడా ఆలస్యం అవ్వటం. ఇక కుటుంబ బాధ్యతలు, కార్యాలు, కరామతులు, ఊహించని ఖర్చులు. అదృష్టం బాగుండి ఆయనకి భూదేవి లాంటి భార్య ఉంది. ఆవిడ దగ్గర బంగారు వడ్డానం ఉంది. పెళ్లిలో అత్తవారు పెట్టారు 18 తులాల మువ్వల వడ్డానం. మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ భలే అందంగా ఉండేది. మా ఇంట్లో పెట్టెడు వెండి సామాను, ఓ చాక్లెట్ డబ్బాలో నగలు ఉండేవి. మరి అప్పట్లో దొంగల భయాలు లేవు కాబోలు. అవన్నీ మాతోనే ఉండేవి. వడ్డాణం మాత్రం ఉండేది కాదు. కెంపు రంగు ముఖమల్ ఖాళీ వడ్డానం. పెట్టె మాత్రం వెండి సామాను పెట్టెలో ఉండేది. వడ్డానం అంటే నాకు ఎంతో ఇష్టం. ఏదీ వడ్డానం అని అమ్మను అడిగితే అన్నీ నీకే కావాలే వెధవారాలు అని కోప్పడేది. మాకు ఇంకాస్త బుద్ధి తెలిసాక గమనించాను. ఆ వడ్డానం చుట్టపు చూపుగా మా ఇంటికి వచ్చి 2-3 రోజుల పాటు ఉండిపోతూ ఉండేది. వడ్డానం రావటానికి కొన్నాళ్ల ముందే ఇంట్లో ఏదో ఒక అవసరమో శుభకార్యమో ఉంది, నువ్వు సిద్ధంగా ఉండు అని తాతయ్య గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చేది. మా అమ్మ నాన్న ఆ మూలకి ఈ మూలకి పోయి రహస్యంగా గుసగుసలాడుకునేవారు. ఆ తర్వాత ఒక పూట మధ్యాహ్నం వచ్చేది వడ్డానం. ఆ రోజు మర్నాడు ఉండేది. 3వ నాడో పొద్దున్నే మళ్ళీ మాయం. ఇంట్లో పెళ్ళైతే అప్పుడు మళ్ళీ గుసగుసలు, మళ్ళీ వడ్డానం వచ్చిపోవటం. ఆవాహన ఉద్వాసన తప్ప ఎప్పుడూ స్థిరంగా ఉండటం నేనెరుగను. పెద్దయి మంచి చెడు అర్థం చేసుకునే వయస్సు వచ్చాక అంతా అర్థమైంది. ఏమిటో అప్పట్లో అంత ఆస్తి ఉంది, ఇంత పొలం ఉంది అని గొప్పగా చెప్పుకున్నా చేతుల్లో డబ్బుండేది కాదు. పెద్ద సంసారం. ఎప్పుడు ఏదో ఒక కష్టమో సుఖమో. ఏదైనా ముందు డబ్బు కావాలి, తర్వాత సర్దుబాటు చేసుకున్నా ముందు నిలబడి ఆ కార్యం గట్టెక్కించే బాధ్యత మా నాన్నగారిదే. ఆయనకు మాత్రం ఆకాశం నుండి ఊడిపడుతుందా డబ్బు? వస్తువు లేదా వాహనం తాకట్టు పెట్టి పని గడపాలి. మా వాహనం ఎదురు డబ్బిచ్చినా ఎవ్వడు తాకట్టు పెట్టుకోడు. కాబట్టి వస్తువే పెట్టాలి. కాస్త పెద్ద వస్తువు పెడితే సరిపడా డబ్బు వస్తుంది. వ్రతం చెడ్డ లాభం ఉండాలిగా. కాబట్టి వడ్డాణం బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతి నెల కొంత చెల్లించేవారు. పూర్తిగా తీరకముందే ఇంకో అవసరం వచ్చేది. అలాంటి అపత్కర పరిస్థితుల్లో ఓ జత గాజులో, ఓ పేట గొలుసో బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో వడ్డానం విడిపించుకొని ఇంటికి తీసుకొచ్చి 2 రోజుల తర్వాత మళ్ళీ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని దానితో గాజులు విడిపించుకొని మిగిలిన దాంతో అవసరం వెళ్ళబుచ్చేవారు. ఇదంతా చెప్పి, జాగ్రత్త, ఇవన్నీ గుట్టుగా ఉంచాల్సిన విషయాలు, ఊరంతా టమకు వేయకు, ముఖ్యంగా అమ్మమ్మకి పొరపాటున కూడా చెప్పకు అని హెచ్చరించేది. ఎవరం చెప్పకపోయినా అమ్మమ్మ అన్నీ గ్రహించేది. ఓ అబ్బో మా లావు గుమ్మనం, అమ్మ దగ్గర దాపరికం, నా అనుభవం అంత లేదు దాని వయస్సు అనేది. మరి ఆవిడ ఇంటి పెద్ద కోడలే కదా, ఆవిడకి అనుభవమే అన్నీను. అదృష్టవశాత్తు నా పెళ్ళికి మా ఇంట్లోనే ఉంది ఆ వడ్డానం. కన్యాదానం అయ్యాక అప్పగింతల దాకా నాకు పెట్టారు. ఆ తర్వాత
నేను ఆ ఇంటికి మరీ దూరంగా వచ్చేశాను. ఎప్పుడో వెళ్ళటం రావటం అంతే. అమ్మ వడ్డాణం నాకు మళ్ళీ కనిపించలేదు. ఏమైందో నేను అడగనూ లేదు, అమ్మ చెప్పనూ లేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.